వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రారంభిస్తూ ఉంది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఈ నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతా ఉంది. సో మీకు రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో ఈ క్లాసెస్కి సంబంధించి మీకు దిల్సుఖ్ నగర్ నుంచి ఈ ఆఫ్లైన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మీకు ఎమినెంట్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ని అందించబోతా ఉన్నాం. సో అయితే మనం ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ ఫీలో 50% డిస్కౌంట్తో మీకు ఈ కోర్సెస్ని ఆఫ్లైన్ ద్వారా ఆఫర్ చేయబోతా ఉన్నాం. సో మీరు వెంటనే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియాతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. క్లాసెస్తో పాటు మీకు ఎగ్జామ్స్ అనేవి చాప్టర్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ టెస్ట్లని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని సబ్జెక్ట్స్ని మీకు అర్థమయ్యేలాగా జాబ్ సాధించేలాగా టీచ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి నెంబర్స్ క్రింద ఇస్తున్నాం. ఈ నెంబర్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక మనం ఎస్ఐకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి 2022కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ స్టాండర్డ్స్కి సంబంధించి సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా చెప్పబోతా ఉన్నాను. సో వీడియో క్వశ్చన్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశపు అతిపెద్ద భౌగోళిక విభజన ఏది? ఇది ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి 2022లో అడిగినటువంటి క్వశ్చన్. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఆప్షన్స్ ఏం తీసుకున్నాం? మహా హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాస్, మహా ఉత్తర మైదానాలు, గ్రేటర్ నార్థర్న్ ప్లెయిన్స్, విస్తృత భారత సమతల ప్రదేశం, గ్రేటర్ ఇండియన్ ప్లేటు, తీర ప్రాంతాలు, ద కోస్టల్ ప్లెయిన్స్ అని అంటున్నాం. సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మనం డిస్కస్ చేయాల్సి వస్తే, భారతదేశం అనేది తీర ప్రాంతంతో పాటు హిమాలయాలకి సంబంధించి ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి మైదానాలతో ఫామ్ అయి ఉంది. సో ఈ భారతదేశానికి సంబంధించి విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ అని అన్నారు. సో అతిపెద్దది అని అడిగినప్పుడు లేదా పురాతనమైనది అని అడిగినప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఈ గ్రేటర్ ఇండియన్ ప్లేటూకి సంబంధించినది రైట్ ఆన్సర్గా గుర్తించాలండి. గ్రేటర్ ఇండియన్ ప్లేటూకి సంబంధించింది. విస్తృత భారత సమతల ప్రదేశము అని అంటున్నాం. దీనినే సింపుల్గా మనం ద్వీపకల్పము అని చెప్పేసి, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటి అండి? సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి 3 వైపులా కూడా నీరు ఉంటుంది, అంటే సముద్రాలు ఉంటాయి. ఇక్కడ అరేబియన్ సీ, ఇక్కడ ఇండస్ సీ, హిందూ అలాగే హిందూ ఓషన్, ఇటు వచ్చి బే ఆఫ్ బెంగాల్. సో ఇలా 3 ఈ బెంగాల్కి సంబంధించి. సో ఇలా 3 సైడ్స్ కూడా మనకి వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ద్వీపకల్ప పీఠభూమిగా పరిగణించడం జరుగుతూ ఉంది. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమినే మనం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి ఎక్కడైనా అడిగితే చెప్పాల్సింది ఎంత అనంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ద్వీపకల్ప పీఠభూమి అనేది ఉంది. సో గ్రేటర్ ఇండియన్ ప్లేటు అనేది ఉంది, విస్తృత భారత సమతల ప్రదేశము అని అంటున్నాం. సో ఇది చాలా పెద్దది అని అంటున్నాం, పురాతనమైనది అని కూడా అనడం జరుగుతూ ఉంది. సో ఇక ఇది దేనిలో అంటే దీనిలో ఏది ఉంటుంది అని అంటే గోండ్వానా భూభాగంలో, దీన్నే మనం గోండ్వానా భూభాగము అని పిలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ దక్కన్ ప్లేటు లేదా దక్కన్ పీఠభూమి లేదా మాల్వా పీఠభూమి
వీటితో పాటు ఇతర కొండలన్నీ కూడా ఈ పీఠభూమిలో భాగంగా కనబడుతూ ఉంటాయి. సో ఇలా 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి గ్రేటర్ ఇండియన్ ప్లేటూ అనేది మనకి భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక విభజనగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బిట్గా గుర్తుంచుకోవాలి 2022కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రాష్ట్రీయ శుష్క ప్రాంత పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాం. బెంగళూరు, రాంచీ, జోధ్పూర్, జైపూర్. సెంటర్ ఫర్ ఎరాయిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అని అడుగుతున్నాం. సో ఆప్షన్స్కి మనం ఏది రైట్ ఆన్సర్గా ఈ ఆప్షన్స్ని గుర్తించాల్సి ఉంటుంది అని అంటే ఇది మనకి జోధ్పూర్లో ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం, ఈ శుష్క ప్రాంత పరిశోధన సంస్థ ఏదైతే ఎరాయిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది జోధ్పూర్లో ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏమని అంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఈ ఏదైతే జోధ్పూర్లో ఉన్నటువంటి శుష్క ప్రాంత పరిశోధన సంస్థ ఉందో ఇది అటానమస్ పరిశోధన సంస్థగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అసలు శుష్క ప్రాంతానికి సంబంధించి శుష్క అంటే ఏంటి అని అంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఏరియా. ఏమని అంటున్నాం, తక్కువ వర్షపాతం రెయిన్ఫాల్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఎరాయిడ్ లేదా శుష్క ప్రాంతము అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ఈ ప్రాంతాలను ఏమంటారు అని అంటే ఎడారి ప్రాంతాలు అని అంటారు. మరి ఈ శుష్క ప్రాంతాలు ఏ అక్షాంశాల మధ్యన ఉన్నాయి అని అంటే 15 డిగ్రీల ఉత్తర 30 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్యన ఉన్నాయి అని చెప్పాల్సి ఉంటుంది. ఎంత అని అంటున్నాం, 15 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు 30 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్యన ఇవి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా జోధ్పూర్కి సంబంధించి శుష్క ప్రాంత పరిశోధన సంస్థ అనేది ఉన్నది ఎరాయిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అంటున్నాం. సో ఇలా ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ప్రీవియస్గా క్వశ్చన్ అడిగారు, దీనికి అడిషనల్గా ఏమైనా అడిగితే ఈ సమాచారం అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. క్రింది రాష్ట్రాలలో మానవ అభివృద్ధి సూచిక కనిష్టంగా ఉన్న రాష్ట్రం ఏది అని అన్నారు. విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అడుగుతా ఉన్నారు. బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి బీహార్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ బీహార్లో ఇక్కడ ఏదైతే HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందో ఇది కనిష్టంగా ఉన్నటువంటి స్టేట్గా మనం బీహార్ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో గుర్తించాల్సి ఉంటుంది. ఎలా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి లభించేటువంటి ఆరోగ్యం, విద్య, ఆదాయం ఆధారంగా లెక్కిస్తారండి. ఎలా అని అంటున్నాం, ఆరోగ్యం, విద్య, దీనితో పాటు ఆదాయము. సో ఇలా వీటి ఆధారంగా లెక్కిస్తారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించి ప్రస్తావించబడింది అని అన్నారు. పార్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ డీల్ విత్ అమెండ్మెంట్స్ అని అంటా ఉన్నారు. అంటే రాజ్యాంగానికి సంబంధించిన సవరణలను గురించి ఏ చెప్తుంది, 21, 23, 20, ఇక్కడ 9, 19 అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 20 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో ఇలా ఈ రాజ్యాంగంలో సవరణలను గురించి ప్రస్తావించడం అనేది ఏ ఆర్టికల్ చేస్తుంది, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 368ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా 368 డీల్స్ విత్ 20 పార్ట్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. 2022లో అడిగినటువంటి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. సమాన న్యాయం మరియు ఉచిత చట్ట సహాయం ఏ విభాగము అని అడిగారు. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ పార్ట్ ఆఫ్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. రాష్ట్ర విధాన దిశానిర్దేశక తత్వాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక కర్తవ్యాలు, పౌరసత్వం, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సిటిజన్షిప్ అనేటువంటివి ఇచ్చారు. ఇందులో సమాన న్యాయము ఈ న్యాయానికి సంబంధించినటువంటి సహాయం గురించి చెప్పడం జరిగినది అని అంటే ఇక్కడ మనం భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 4th పార్ట్లో దీనిని గురించి వివరించడం జరిగింది. ఇది దేనిలో భాగంగా చూడాల్సి ఉంటుంది అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో గుర్తించాల్సి ఉంటుందండి. రాష్ట్ర విధాన దిశానిర్దేశక తత్వాలకి సంబంధించినదిగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. దీనిని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే పార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. కానీ ఏ ఆర్టికల్ చెప్తుంది దీని గురించి సమాన న్యాయం గురించి అని అంటే 39A. సమాన న్యాయం మరియు ఉచిత చట్ట సహాయం గురించి ఏ భాగం చెప్తుంది అన్నప్పుడు ఇది చెప్తా ఉంది రాష్ట్ర విధాన దిశానిర్దేశక తత్వాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో లేదు ఇక్కడ ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఏది అని అంటే 39A అనేది చెప్తా ఉంది అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్గా పరిగణించబడుతుంది. సో ఐకాన్ ఇండియా మీకు ఆఫ్లైన్ ద్వారా క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. దిల్సుఖ్ నగర్ నుంచి ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. మీకు అన్ని సబ్జెక్టులని అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ తోటి మీకు బోధించడం జరుగుతుంది. ఈ క్లాసెస్తో పాటు మీకు ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా మీకు ఈ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డోంట్ బి లేట్. సో మీరు వెంటనే జాయిన్ అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.